गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनः शृण्वन्नोतिभिः सीदसादनम् श्रीमहागणाधिपतये नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। జయ గురుదేవ్. 45వ శ్లోకం చూడాలి మనం. చదువుదాము. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. అయితే గడిచిన శ్లోకంలో అభ్యాసేన తేనైవ క్రియతే యవశః అపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మ అతివర్తతే. సో యోగి గురించి చెప్తున్నారు. యోగి యొక్క ఫలము గురించి చెప్తున్నాడు. యోగ మార్గములో ఉంటే ఫైనల్లీ ఆ యోగం యొక్క సంస్కారమే నెగ్గుతుంది. ముందు జన్మలో చేసినటువంటి యోగ సాధన వలన, యోగము అంటే ఇక్కడ కర్మయోగము ధ్యాన యోగము యొక్క సాధన వలన ఏ సంస్కారం అయితే మనసులో ఉంటుందో, క్రియేట్ చేయబడుతుందో, ఆ సంస్కారమే నెగ్గుతుంది. ఒకవేళ ఎప్పుడైనా కొంచెము యోగ మార్గం నుంచి తప్పిపోయినా సరే ఆ యోగం యొక్క సంస్కారమే మళ్ళీ ఫైనల్ గా నెగ్గి ఆ మనిషిని మోక్షము వైపు తీసుకెళ్తుంది అని చెప్తున్నారు. ఒక్కసారి యోగ మార్గంలో సాధన చేయడం మొదలు పెడితే, కర్మయోగము ధ్యాన యోగము యొక్క అభ్యాసము చేయడం మొదలు పెడితే దాని వలన లాభమే గాని నష్టం ఉండదు అని అర్జునుని యొక్క సంశయం తీరుస్తున్నాడు శ్రీకృష్ణుడు. అయితే అవతారిక కుతశ్చ యోగిత్వం శ్రేయః ఇతి. అయితే ఇంకొక యోగమే మంచిది అని చెప్పుటలో కదా తాత్పర్యము. తస్మాత్ యోగి భవ అర్జున అని తర్వాత శ్లోకంలో మళ్ళీ అర్జునుడికి శ్రీకృష్ణుడు ఆదేశం ఇవ్వబోతున్నాడు. అందుకని యోగివి అవ్వు నువ్వు. ఎందుకంటే యోగి అయిన తర్వాత ఒకసారి యోగ మార్గంలో ఉంటే అందులో మనం చూసాం రెండు క్లాసులకి చెందినటువంటి సెకండ్ క్లాస్ యోగి యోగభ్రష్టుడు, ఫస్ట్ క్లాస్ యోగభ్రష్టుడు అంటూ చూసాం ఆల్రెడీ శ్లోకాలు. అయితే వేరొక కారణం కూడా చెప్తున్నారు. ఇంకా దాన్నే అన్ని రకాల పర్స్పెక్టివ్స్ నుంచి ఆ విషయాన్నే ఆ పాయింట్ స్ట్రెంథన్ చేస్తున్నాడు శ్రీకృష్ణుడు. సో ప్రయత్నాత్ యతమానః తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతః యాతి పరాం గతిం. సో యోగి యతమానః తు, ఆన్ ది అదర్ హ్యాండ్, యోగి యతమానః అంటే ప్రయత్నము చేసే గుణము ఉన్నవాడు, అంటే యోగ మార్గములో ప్రయత్నం సాధన చేసే గుణము ఉన్నవాడు. ప్రయత్నాత్, ప్రయత్నము వలన, ప్రయత్నము చేయాలి. యత్నము చేయాలంటే కాన్షియస్ ఎఫర్ట్. ఆ కర్మయోగము ధ్యాన యోగము ఇప్పటిదాకా చాలా ప్రిన్సిపల్స్ చెప్పారు మనకి. ఏమని చెప్పారు? బోల్డ్ చెప్పారు. 2వ చాప్టర్కి వెనక్కి వెళ్ళి లెక్కేసుకుంటూ వస్తే ఎన్నో ప్రిన్సిపల్స్ చెప్పాడు, ఎన్నో సులువులు చెప్పాడు శ్రీకృష్ణుడు. సుఖదుఖాలను సమముగా చూడండి ఒకటి ఫస్ట్. తర్వాత యజ్ఞము అనే లైఫ్ స్టైల్ యొక్క ప్రిన్సిపల్ చెప్పారంటే సింపుల్ లైఫ్ స్టైల్ చెప్పారు. ఓకే. తర్వాత శాస్త్రాధ్యయనము, భగవద్గీత ఉపనిషత్తుల యొక్క అధ్యయనము చేస్తూ ఉండాలి. చేసి కొంతైనా ఇందులో చెప్పే విషయాలని ఆకలింపు చేసుకోవాలి, అది చేయాలి. ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఏ పని చేసినా కూడా ఏ కర్మ ఏది చేసాము అన్నది ఇంపార్టెంట్ కాదు, పర్స్పెక్టివ్ ఇంపార్టెంట్. ఈశ్వరార్పణ బుద్ధితో చేసామా లేదా? ఈశ్వరార్పణతో
బుద్ధితో చేసిన పనుల వలన మనసుకి ఒత్తిడి అయితే కలగదు. సైకలాజికల్ ఫ్రీడమ్ అక్కడి నుంచే పుడుతుంది, అది అర్థం చేసుకోవాలి. అలాగే alert గా ఉండాలి. అంటే దేనికి పడితే దానికి డూడు బసవన్నాలా ఉండకూడదు. కొంచెం alert గా ఉండాలి. ఆ, ప్రతి విషయాన్ని పరిశీలించే గుణం ఉండాలి. పరిశీలించి ఈ విషయం మంచిదా కాదా అని తెలుసుకునే గుణం ఉండాలి. నమ్మకాలతో ఆ, జీవితాన్ని గడిపేయడం కాకుండా పరిశీలన, తెలుసుకుని గడుపుట అంటే కొంచెం సైంటిఫిక్ గా ఉండాలి. ఓకే, కష్టాలు వస్తాయి జీవితంలో, ఓకే పర్వాలేదు, మరేం పర్వాలేదు, అందరికీ వస్తాయి కష్టాలు. కష్టాలు వచ్చినప్పుడు కష్టాలని, సుఖ దుఃఖాలని తితిక్ష చేయమన్నాడు. సుఖాన్ని తితిక్ష చేయమన్నాడు, దుఃఖాన్ని తితిక్ష చేయమన్నాడు. అంటే మొట్టమొదట్లోనే మొదలైన ఇన్స్ట్రక్షన్ అలాగా. శుచిగా ఉండాలి, ఇది కూడా చూసాం మనం. ఇలాగా ఎన్నో చెప్పారు ఏ విధంగా సాధన చేయాలి అని. అవి గుర్తుపెట్టుకుని అందులో కొన్నైనా మనం ఆకలింప చేసుకుంటే అది ప్రయత్నాత్. అటువంటి ప్రయత్నము వలన ఏం జరుగుతుంది? సంశుద్ధ కిల్బిష అంటే అంతఃకరణము యొక్క శుద్ధి జరుగుతుంది. ఆ ప్రయత్నము సాధనం వల్లనే అంతఃకరణ శుద్ధి ఇంపార్టెంట్. అంతఃకరణానికి శుద్ధి కలగాలి. ఫిజికల్ గా శుద్ధిగా ఉన్నామా లేదా? ఉండాలి, కాదనట్లేదు. ఎందుకంటే శరీరానికి శుద్ధిగా ఉంటేనే మంచిది. కానీ దానికంటే ఇంపార్టెంట్, దానికంటే ముఖ్యమైనది అంతఃకరణము శుద్ధిగా ఉండాలి. అంతఃకరణము యొక్క ఆ అంతఃకరణ శుద్ధి కలగాలి, జరగాలి. అంతఃకరణ శుద్ధి జరగాలి అంటే ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. అయితే యోగ సూత్రాల్లో కూడా క్లేశములు అంటారు. కిల్బిషము ఆరు క్లేశము అనే పదం అక్కడి నుంచి వచ్చింది. చిత్త క్లేశములు అని పతంజలి మహర్షి 5 క్లేశాలు చెప్పారు. అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ అని. యోగ మార్గములో 5 క్లేశాలు ఉంటాయి. మనసులో ఐదు రకమైన 5 ప్రతిబంధకములు ఉంటాయి మనసుకి. ఏమిటి? ఫస్ట్ది అవిద్య, అజ్ఞానం. అజ్ఞానాన్ని మించినటువంటి అవివేకము అనొచ్చుకొని, అవివేకాన్ని మించినటువంటి ప్రతిబంధకము ఉండదు యోగ మార్గంలో. అంటే ఆత్మానాత్మ వివేకము లేకపోవట. ఏది ఏది ఆత్మ, ఏది అనాత్మ, ఏది నిత్యము, ఏది అనిత్యము అనేటటువంటి వివేకము లేకపోవుట అవిద్య అంటే. ఇది అప్పుడు అవిద్య ఉంటే ఎంతసేపు సంసారం యొక్క విషయాల్లోనే గడిచిపోతుంది. కొంచెం కూడా ఆధ్యాత్మికంగా అసలు దృష్టి మళ్ళదు. దానికి కారణము అవిద్య, అజ్ఞానం. ఎందుకంటే ఆ సంసారమే నిజం అనుకోవడం, ఆ సంసారమే యథార్థము అనేటటువంటి దృష్టి, అది అవిద్య. తర్వాత అస్మిత. అస్మిత అంటే అహంకారము. అంటే నేను ఫలానా, నేను ఏదో చేసేస్తున్నాను, నేను ఇంత చేశాను అంత చేశాను, అటువంటిది అహంకారము, అది అస్మిత. రాగము, అందరికీ తెలిసిన రాగము అంటే అటాచ్మెంట్. రాగము ప్రేమ రెండింటికి తేడా పరిశీలించి తెలుసుకోవాలి. రాగము ద్వేషము. అలాగే అభినివేశము. అభినివేశము అంటే మృత్యు భయం. అయ్యో నేను రేపు ఎప్పుడు వెళ్ళిపోతానేమో అన్నటువంటి భయం. మృత్యు అంటే భయం. మృత్యు అంటే భయం ఎందుకు ఉండాలి? మనం భయపడ్డామని మృత్యు రావడం మానేస్తున్నాయి కాదు కదా. ఆ టైంకి అది మృత్యు రావాల్సినప్పుడు వస్తుంది, అందులో భయపడాల్సింది ఏం లేదు. కానీ మృత్యు అంటే భయం. అయితే మృత్యు వల్ల భయము, కర్మలు చేస్తున్న కర్మ మార్గంలో బిజీగా ఉంటే మృత్యు వల్ల భయం పోదు. ఎందుకంటే కర్మల్లో ఫలము, నువ్వు ఈ ఫలానా కర్మ చేస్తే నువ్వు ఆయుష్ ఎక్కువ ఉంటుంది, లేదా చనిపోయిన తర్వాత మంచి లోకానికి వెళ్ళి సుఖంగా ఉంటావు, ఇలాంటి విషయాలని చెప్తారు కర్మల్లో. సో కర్మలలో బిజీగా ఉంటే మృత్యు భయం పోదు, యాక్చువల్లీ పెరుగుతుంది. ఎందుకంటే కర్మలు అన్నిటిలోనూ కూడా ఒక విధంగా మృత్యువుకి లింక్ ఉంటుంది. సో కర్మల వల్ల మృత్యు భయం పోదు, కాకపోతే తెలుసుకోవడంలో పోతుంది. దేహాభిమానం, మృత్యు భయం అంటే ఏంటి? దేహాభిమానం ఎక్కువ ఉంటే మృత్యు భయం ఎక్కువ ఉంటుంది. మృత్యు అంటే భయం పోవాలి అంటే దేహాభిమానం పోవాలి. ఆ దేహాభిమానం కర్మల వల్ల పోదు, పరిశీలన వల్ల పోతుంది. పరిశీలించి నా స్వరూపము దేహమా అని పరిశీలించాలి. నా స్వరూపము దేహమా, లేదా దేహము ఒకటి ఉన్నది నాకు, దాన్ని నేను జాగ్రత్తగా చూసుకోవాలి. అదా అంటే ఆ రెండింటికి తేడా తెలియాలి. నేను శరీరము, మనస్సు, ఇంద్రియం యొక్క సంఘాతము కాదు అని తెలుసుకుంటే మృత్యు భయం ఆటోమేటిక్ గా పోతుంది. సో ఈ ఐదింటిని, అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశం,
ఈ 5 క్లేశములు, అవే కిల్బిషములు అంటున్నాడు ఇక్కడ శ్రీకృష్ణుడు. సంశుద్ధ కిల్బిషి, ఆ చిత్త క్లేశాలు పోతాయి ఎప్పుడు సాధన చేయగా పోతాయి. ఎటువంటి సాధన చేయాలి? కర్మయోగము ధ్యాన యోగము యొక్క సాధన చేస్తే, అభ్యాసము చేస్తే, అభ్యాసము వైరాగ్యము సంయమనము అని చెప్పారు కదా ఆల్రెడీ సూత్రాలు. అభ్యాసము చేత వైరాగ్యము చేత సంయమనము చేత ఇంద్రియ సంయమనము చేత యోగము సిద్ధిస్తుందని చెప్పాడు ఆల్రెడీ. సో ఆ ప్రయత్నము చేస్తే కాలక్రమేణా అంతఃకరణము యొక్క శుద్ధి కలుగుతుంది. అనేక జన్మ సంసిద్ధ, ఒక జన్మలో ఇప్పుడు మరి ఇక్కడ యోగ భ్రష్టుడు గురించి కదా, ఈ జన్మలో అంతఃకరణ శుద్ధి పూర్తిగా కలగలేదు, ఇంకా ఏదో చిన్న లేశము మిగిలిపోయినది, చిన్న వాసన మిగిలిపోయింది ఏదో విషయం మీద. అందుకనే కదా మరి మోక్షము సిద్ధించలేదు. అందుకనే యోగ భ్రష్టుడైనాడు. అంటే మరొక జన్మ ఎత్తాలి. అంటే 2 లేక 3 జన్మలని అర్థం. అనేక అంటే ఒక జన్మ, ఒక జన్మలో కాకపోతే 2 లేక 3 జన్మల్లో అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. ఎప్పుడు యోగ మార్గంలో ప్రవేశించిన తర్వాత. యోగ మార్గంలో ప్రవేశించిన తర్వాత ఇంకా ఎక్కువ టైం పట్టదు. కర్మయోగము ధ్యాన యోగము యొక్క సాధన చేయడం మొదలుపెట్టిన తర్వాత ఇంకా అక్కడి నుంచి ఎక్కువ టైం పట్టదు అని అర్థము. అంటే 2 లేక 3 జన్మలు, అంతేనే గాని కొన్ని లక్షల జన్మలు తిరుగుతూ ఉండక్కర్లేదు అని అర్థం. అనేక జన్మ సంసిద్ధ తతః యాతి పరాం గతిం, ఆ తర్వాత పరాం గతిని యాతి, ఉత్తమమైన పదవిని చేరుకుంటారు, ఉత్తమమైన గతిని చేరుకుంటారు. అంటే ఆ పరమాత్మను చేరుకుంటారు, తన స్వరూపం ఏమిటో తెలుసుకుంటారు, లేదా సైకలాజికల్ ఫ్రీడమ్ ని పొందుతారు అని అర్థం. సో నెట్ అక్కడ అర్జునుడికి యోగివి అవ్వు, యోగివి అయితే యోగ మార్గంలో సాధన చేస్తుంటే ఒకవేళ ఈ జన్మలో సైకలాజికల్ ఫ్రీడమ్ సిద్ధించకపోతే అతి త్వరలో సిద్ధిస్తుంది అని చెప్పుట్లో అక్కడ తాత్పర్యము. చదుదాము భాష్యము. ప్రయత్నాత్ యతమానః. సో ప్రయత్నాత్ యతమానః అంటే అధికం యతమానః చెప్తున్నారు. అంటే చాలా ఎక్కువగా సాధన చేసి, అంటే ఆ చింతన అంతా కూడా పరమాత్మ వైపే గాని సాంసారికమైనటువంటి విషయముల మీద కాదు. అధికం యతమానః, 24 గంటలు అదే పర్స్పెక్టివ్. ఏ పని చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుటయే. పనులు మానేసి కూర్చోమని కాదు కదా ఇన్స్ట్రక్షన్, పనులు చేస్తూనే ఉండమని. కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుటయే. చాలా బిజీగా ఉండొచ్చు, 24/7 బిజీగా ఉండొచ్చు, కానీ ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట, అది అధికం యతమానః అన్నట్టు. తత్ర యోగి విద్వాన్, యోగి అంటే విద్వాన్ అని అర్థం చెప్తున్నారు శంకర్. ఆ యోగి శబ్దానికి చాలా చక్కని అర్థం చెప్పారు. విద్వాన్, విద్వాంసుడు అంటే ఆత్మానాత్మ వివేకము ఉన్నవాడు అని అర్థం యోగి అంటే. తత్ర యోగి విద్వాన్ సంశుద్ధ కిల్బిషః, విశుద్ధ కిల్బిషః సంశుద్ధ పాపః. చిత్త క్లేశములు అని చెప్పుకున్నాక ఆ క్లేశమునకే పాపము అని ఇంకొక పర్యాయ పదం. అవే పాపము అంటే ఆ చిత్త క్లేశములు ఏవైతే ఉన్నాయో అవిద్య, అస్మిత, రాగ, ద్వేష, అభినివేశ, అవే దుఃఖాన్ని కలుగు చేస్తాయి. అవిద్య, అజ్ఞానం ఉందనుకోండి దుఃఖం వస్తుంది, దుఃఖం పుడుతుంది. ఎందుకంటే ఏదో ఒకటి జరిగితే బాగుండును అనిపిస్తుందా, జరగకపోతే దుఃఖం. అస్మిత, అహంకారం ఉంటే దుఃఖం, రాగము ఉంటే దుఃఖము, ద్వేషము ఉంటే దుఃఖం, మృత్యు భయము ఉంటే దుఃఖం. అవే దుఃఖానికి కారణాలు. అందుకనే అవి పాపములు. పాపము అంటే దుఃఖము అని అర్థం. సో ఆ చిత్త క్లేశములు, అవే పాపములు కూడా ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోవుట, అవి వాటిని శుద్ధి చేయుట అని అర్థం. అంటే లేకుండా పోవుట అని అర్థం. సంశుద్ధ పాప ఎలా జరుగుతుంది? ప్రయత్నం వలన జరుగుతుంది. అధికంగా యత్నం చేయుట వలన జరుగుతుంది. అంటే ఇంటెన్సిటీ, ఒక రకమైనటువంటి ఇంటెన్సిటీతో చేయాలి సాధన. అనేకేషు జన్మసు కించిత్ కించిత్ సంస్కార జాతం ఉపచిత్య తేన ఉపచితేన అనేక జన్మ కృతేన సంసిద్ధ అనేక జన్మ సంసిద్ధ.
సో అనేక జన్మ సంసిద్ధ అన్నదానికి విగ్రహవాక్యము. అనేక జన్మ కృతేన సంసిద్ధ, అది విగ్రహం. ఎన్నో జన్మల ఒకటి కంటే ఎక్కువ జన్మల వలన కలిగినటువంటి సిద్ధి అని అర్థం. ఎలాగ జరిగింది? అనేకేషు జన్మసు కించిత్ కించిత్ సంస్కార జాతం ఉపచిత్య, అంటే అంతఃకరణం యొక్క శుద్ధిని కొంచెం కొంచెం మూట కట్టుకుని అర్థం. అంతఃకరణం యొక్క శుద్ధి, అది అటువంటి సంస్కారమును ఆ 2-3 జన్మల్లో దాన్ని మూట కట్టుకుని, ఉపచిత్య అంటే మూట కట్టుకుని, తేన ఉపచితేన అనేక జన్మ కృతేన, ఆ ఆ 2-3 జన్మల్లో సంపాదించినటువంటి అంతఃకరణము శుద్ధి చేత అని అర్థం. సంశుద్ధ కిల్బిష, ఎలాగా? అనేక జన్మ సంసిద్ధ అంటే ఏమిటి? ఆ అంతఃకరణము శుద్ధి అవుట అంటే లబ్ధ సమ్యక్ దర్శన. మళ్ళీ మనం ఎక్కడైనా కన్ఫ్యూజ్ అవుతామేమో అని క్లారిఫికేషన్. అంతఃకరణం యొక్క శుద్ధి అంటే సమ్యక్ దర్శనము కలుగుతా, అంటే అంతటా కూడా అదే పరమాత్మ ఉన్నది అని అని తెలుసుకుంటా, అది సమ్యక్ దర్శనం. అందరిలోనూ కూడా అదే పరమాత్మని చూచుట. ఆల్రెడీ చెప్పారు కదా, పండితుడి యొక్క లక్షణాల్లో చెప్పారు, బ్రాహ్మణే గవిహస్తిని. అది అది సమ్యక్ దర్శనం, లబ్ధ సమ్యక్ దర్శన. సన్ యాతి పరాం ప్రకృష్టాం గతిం, అత్యుత్తమమైన పదవిని పొందుతాడు మనిషి. సో అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పదము ప్రయత్నాత్ యతమాన, అంటే అధికం, యతమాన అంటే ఒక రకమైనటువంటి ఫోకస్, ఒక రకమైనటువంటి ఇంటెన్సిటీతో సాధన చేయుట. కర్మయోగము, ధ్యాన యోగము యొక్క అభ్యాసము ఒక రకమైనటువంటి ఇంటెన్సిటీతో చేస్తే అంతఃకరణ యొక్క శుద్ధి, తద్వారా మోక్షము. చౌదాం శ్లోకము. ప్రయత్నాద్యతమానస్తు యోగి సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాద్ యోగి భవార్జున. అవతారిక. యస్మాత్ ఏవం తస్మాత్, ఏ కారణం వలనైతే యోగి పైన చెప్పినట్టుగా పరాంగతిని పొందుతాడో అందువలన, ఆ కారణం వలన ఏం చేయాలి? అర్జున, ఓ అర్జున, యోగి భవ, తస్మాత్ యోగి భవ. ఆ కారణం చేత, అంటే ఇప్పటిదాకా చెప్పిన యోగ భ్రష్టుడికి ఏమవుతుందని ప్రశ్న అడిగాడు కదా అర్జునుడు, ఆ ప్రశ్నకి సమాధానంని కంక్లూడ్ చేస్తున్నాడు. చెప్పవలసిందంతా చెప్పేసి అందుకుని నువ్వు ఆ ప్రశ్నను పక్కన పెట్టి యోగివి కమ్ము, తస్మాత్ యోగి భవ అర్జున. అంటే అక్కడ అర్జునుడు అర్జున అని అర్జునుడికి చెప్పినా కూడా సాధకులందరికీ కూడా వర్తిస్తుంది. సో మనందరికీ కూడా అదే ఒకటే ఇన్స్ట్రక్షన్, తస్మాత్ అందుకుని యోగివి కమ్ము, తస్మాత్ యోగి భవ అర్జున అని యోగిని స్తుతిస్తున్నారు. ఏమిటి యోగిని ఏ విధంగా స్తుతిస్తున్నారు చూడండి. తపస్విభ్య అధిక యోగి, యోగి తపస్సులు చేసేవారి కంటే గొప్పవాడు. తపస్సులు అంటే సాత్వికమైన తపస్సులు ఉంటాయి, రాజసికమైన తపస్సులు ఉంటాయి, తామసికమైనటువంటి తపస్సులు ఉంటాయి. తామసికమైనటువంటి తపస్సులు అంటే నిప్పుల మీద నడిచేయడం, అటువంటివి ఉంటాయి కదా, కొరడాలు వేసి కొట్టుకోవడం, అటువంటివి అంటే శరీరాన్ని కష్టపెట్టుతూ చేసే తపస్సులు. అటువంటివి చలామణిలో ఉన్నాయి. దానికి అటువంటివి తామసిక తపస్సులు. అలాగే రాజసికమైనటువంటి తపస్సులు అంటే పూజలు, ఉపవాసాలు, అటువంటివి చేయుట. అలాగే సాత్వికమైనటువంటి తపస్సు అంటే కర్మయోగము, ధ్యాన యోగము, అటువంటివి. సో ఇటువంటి ఈ తపస్సులు చేసే వారి కంటే యోగి గొప్పవాడు. యోగి భవ
అర్జున. అంతేకాదు, జ్ఞానిభ్యోపి జ్ఞానిభ్య అపి అధిక. జ్ఞాని కంటే కూడా గొప్పవాడు. ఇక్కడ జ్ఞాని అన్న పదమునకు శంకర్లు ఆ శాస్త్ర జ్ఞానము ఉన్నవాడు అంటే పాండిత్యం, జస్ట్ టెక్స్ట్ బుకిష్ నాలెడ్జ్ ఉన్నటువంటి జ్ఞాని కంటే కూడా యోగి గొప్పవాడు. అలాగే కర్మిభ్య చ అధిక యోగి, కర్మలు చేసేవారి కంటే గొప్పవాడు యోగి. తస్మాత్, అందుకని నువ్వు యోగివి కమ్ము. సో యోగి యొక్క ఫలము, యోగికి ఉన్న ఫలమును చెప్పి కంక్లూడింగ్ గా ఆ డిస్కషన్ ని కంక్లూడ్ చేస్తూ, అందుకని నువ్వు మాత్రం యోగివి అవ్వు. ఎందుకంటే తపస్సులు చేసేవారు, శాస్త్రములు చదివేవాళ్ళు, కర్మలు చేసేవారు, వీళ్ళందరికంటే కూడా యోగి, కర్మయోగము జ్ఞానయోగము యొక్క అనుష్ఠానం చేసే యోగి ఎవరైతే ఉన్నాడో అతడు ఉత్తముడు, అతడే శ్రేష్ఠుడు అని చెప్పి అర్జునుడిని మోటివేట్ చేయడం, ఇన్స్పైర్ చేయడానికి చెప్తున్నటువంటి వాక్యం. చదువుదాము, భాష్యం చదువుదాం. తపస్విభ్య అధిక యోగి. ఇంకా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సింది ఏం లేదు. తపస్విభ్య అంటే పంచమి బహువచనం. తపస్సు చేసే వారికంటే యోగి గొప్పవాడు. అలాగే జ్ఞానిభ్య అపి, జ్ఞానం అత్ర శాస్త్ర పాండిత్యం అంటే శాస్త్రములు బాగా చదువుకున్న వాళ్ళకంటే యోగి గొప్పవాడు. తద్వప్త్యోపి, అటువంటి వాళ్ళకంటే కూడా యోగి గొప్పవాడు. మతః అంటే మతః అధికః, మతః అంటే జ్ఞాతః అంటే అని తెలియబడ్డాడు. యోగి వీళ్ళందరికంటే గొప్పవాడని ఆల్రెడీ ఇదివరకు కూడా చెప్పారని అర్థం. నా అభిప్రాయమే కాదు, ఇదివరకు కూడా అలాగే చెప్పారు అని అర్థం. అధికః శ్రేష్ఠః ఇది. కర్మిభ్యః అగ్నిహోత్రాది కర్మ తద్వద్భ్యః అధికః. కర్మలు చేసేవాళ్ళు అంటే అగ్నిహోత్రము మొదలగు కర్మలు చేసేవారి కంటే కూడా యోగి శ్రేష్ఠుడు, గొప్పవాడు. యోగి విశిష్ట, వాళ్ళకంటే విశిష్టుడు, వాళ్ళకంటే స్పెషల్, వాళ్ళందరికంటే యోగి స్పెషల్ అని చెప్పుటలో అభిప్రాయం. యస్మాత్ తస్మాత్ యోగి భవార్జున, అందుకని నీవు యోగివి కమ్ము. చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్, చాలాసార్లు చెప్తాడు యోగివి అవ్వు అని. తస్మాత్ యోగి భవ అర్జున. చదువుదాం శ్లోకము. తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యశ్చాధికో యోగి తస్మాత్ యోగి భవార్జున. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఇది శ్రీ మహాభారతే శతసాహస్ర్యాం సంహితాయాం వైయాసిక్యాం భీష్మపర్వణి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే ధ్యానయోగో నామ షష్ఠోధ్యాయ. సో యోగినామపి సర్వేషాం మత్ గతేన అంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యః మాం సహ మే యుక్తతమః మతః. సో యోగులందరిలోకి, యోగినాం సర్వేషాం అపి, సర్వేషాం యోగినాం అందరు యోగులలోకి అంటే అన్ని రకముల యోగులలోకి ఎవరు గొప్పవాడు? మద్గతేన అంతరాత్మ, అంతరాత్మ
నా మీద లగ్నము చేసి ఉన్నవాడు అని. ఆ, అంతరాత్మను నా మీద లగ్నము చేసి దాని చేత అని అర్థం. తృతీయ విభక్తి. మద్గతేన అంతరాత్మన అంటే అంతఃకరణము పరమాత్మకి అంతం, మనస్సులో పరమాత్మని నిలుపుకున్న వాడు అటువంటి మనస్తత్వం చేత. శ్రద్ధావాన్ శ్రద్ధ కలిగినవాడు, శ్రద్ధావంతుడు. యహ శ్రద్ధావాన్ మద్గతేన అంతరాత్మన మాం భజతే. ఎవడైతే శ్రద్ధతో నా మీద లగ్నము చేయబడినటువంటి అంతరాత్మతో నన్ను భజిస్తాడో, మాం భజతే, నన్ను భజిస్తాడో, నన్ను సేవిస్తాడో, సహా అతడు యుక్తతమః, యోగులలో శ్రేష్ఠుడు అని అర్థం. యుక్తతమః, తమ అంటాం. తర అంటే సుపీరియర్, తమ అంటే సూపర్లేటివ్. ఉత్తమ, ఉత్తర, ఉత్తమ అలాగన్నమాట. అధికతర, అధికతమ. తెలుగులో కూడా ఉంటాయి తారతమ్య భేదాలు అంటాం. తమ, యుక్తతమ. యుక్తతమ అంటే యుక్తులలో శ్రేష్ఠుడు అని అర్థం. అని మే మత అని నా అభిప్రాయము అంటున్నాడు. నా అభిప్రాయము అంటే అక్కడ అది ఫైనల్ అని అర్థము. సర్వేషాం యోగినామపి, అందరి యోగులలోనూ కూడా, అంతరాత్మన మద్గతేన అంతరాత్మన యహ మాం భజతే, మనస్సు నా మీద లగ్నము చేయుటచే ఎవడు నన్ను భజిస్తాడు. మనకి స్వామి వివేకానంద, మదర్ తెరిసా లాంటి వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. స్వామి వివేకానంద కూడా అంటారు, హ్యాండ్స్ ఏమో చేతులతో పని, హృదయము మాత్రము పరమాత్మ. సో హ్యాండ్స్ టు ద వర్క్, హార్ట్ టు ద గాడ్, అలా అటువంటి స్టేట్మెంట్ ఏదో ఉంది స్వామి వివేకానందది. రామకృష్ణ పరమహంస కూడా ఒక మంచి దృష్టాంతం చెప్తారు. ఒక గొప్ప ధనవంతుల ఇంట్లో ఒక నాని, అంటే వాళ్ళ పిల్లల్ని చూసుకుందుకి ఇంట్లో ఉన్నటువంటి నాని, రోజంతా ఉన్నటువంటి ఒక పని ఆమె ఆ ధనవంతుడి ఇంట్లో పనిచేస్తుంది, రోజంతా వాళ్ళ పిల్లల్ని చూసుకుంటుంది. కానీ మనస్సు తన పిల్లల మీద ఉంటుంది. రోజంతా ఇక్కడ ధనవంతుడి పిల్లలకి వాళ్ళకి చేయవలసినటువంటి సపర్యలు చేస్తుంది, కానీ మనసు మాత్రము ఇంట్లో వదిలిపెట్టేసి వచ్చినటువంటి తన పిల్లల మీద ఉంటుంది. ఆ విధంగా ఉండాలని రామకృష్ణుల వారి దృష్టాంతం. పని, సంసారంలో చేతులు కాళ్ళు పనిచేయాలి, మనస్సు పరమాత్మకేసి ఉండాలి. స్వామి వివేకానందది కూడా అటువంటిదే, మంచి ఇంగ్లీష్ స్టేట్మెంట్ ఒకటి ఉంది. సో ఆ విధంగా మద్గతేన అంతరాత్మన, అంతరాత్మ పరమాత్మకి అంటే ఏ పని చేసినా అది ఈశ్వరార్పణ బుద్ధితో చేయుట అనే అర్థం వస్తుంది. ఏ పని చేసినా అది ఈశ్వరుని యొక్క పనే, ఉద్యోగం చేసినా అది ఈశ్వరుని యొక్క పనే, ఇంట్లో పని చేసినా అది ఈశ్వరుని యొక్క పనే, బయటకు వెళ్ళి సేవ చేసినా అది ఈశ్వరుని యొక్క పనియే, ఏది చేసినా కూడా అది ఈశ్వరుని యొక్క పనియే అని అన్న తలంపుతో చేయుట. మద్గతేన అంతరాత్మ. శ్రద్ధావాన్, శ్రద్ధ ఉండాలి, ఆ విషయం మీద శ్రద్ధ ఉండాలి. అంటే శాస్త్రము చెప్పిన ఆ విషయం మీద ఒక అపారమైన శ్రద్ధ అంటే జస్ట్ మూఢనమ్మకము కాదు. శ్రద్ధ అంటే దానిని పరిశీలించి దానిని ఆకలింపు చేసుకోవటం వలన వచ్చినటువంటి ఒక రకమైనటువంటి నమ్మకం, మూఢనమ్మకం కాదు, అది శ్రద్ధ. అంటే ఆల్రెడీ చెప్పినట్టున్నారు శంకర్లు డెఫినేషన్ 2-3 శ్లోకాల క్రితం. దానికి శ్రద్ధ పదానికి చక్కగా మంచి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చారు ఈ విధంగానే. అది శ్రద్ధావంతుడు నా మీద లగ్నమైనటువంటి మనస్సు చేత ఏ శ్రద్ధావంతుడైతే నన్ను భజిస్తాడో అతడు యోగులలో ఉత్తముడు అని నా అభిప్రాయము. శంకర్ల యొక్క భాష్యం చదువుదాం. యోగినామపి సర్వేషాం రుద్రాదిత్యాది ధ్యానపరాయణాం, ఏదో ప్రింట్ మిస్టేక్ ఉంది, పరాయణానాం అయి ఉండాలి. అంటే రుద్రాదిత్యాది ధ్యాన పరాయణుల కంటే, అంటే రుద్రుడును ఆదిత్యుడును, ఏదో ఇప్పుడు ధ్యానాలు చేసేవాళ్ళు రకరకాల దేవతలను ఉపాసన చేసేవాళ్ళు ఉంటారు. సో రకరకాల దేవతలను ఉపాసన చేసే
వాళ్ళకంటే అంటే ఒక పరిచ్ఛిన్నమైనటువంటి ఒక దేవత అనే అనే ఒక ఐడియాని ఉపాసించుట కంటే సర్వవ్యాపి అయిన అంతర్యామి అయినటువంటి పరమాత్మను ఎవరైతే ధ్యానిస్తారో అటువంటి వాళ్ళు సర్వేషాం యోగినాం అపి మధ్యే అంటే సర్వేషాం యోగినాం మధ్యే వాళ్ళందరి యోగుల్లోనూ కూడా మద్గతేన మయి వాసుదేవే సమాహితేన వాసుదేవుడనైన నాయందు సమాహితమైనటువంటి మనస్సు కలిగినవా. వాసుదేవ శబ్దానికి ఇదివరకు కూడా మనం అర్థం చెప్పుకున్నాం. వాసుశ్చ అసౌ దేవశ్చ అని దాని విగ్రహ వాక్యం. వాసుహు అంటే నే అంతటా నివసించి ఉండేవాడు, అన్ని జీవులలోనూ కూడా నివాసము చేసుకుని ఉండేవాడు అని అర్థం. దేవహ అంటే ఏ ఏ రూపంలో ఉన్నాడు? ప్రకాశము దేవహ అంటే. సో అందరి జీవులలోనూ ప్రకాశము అనే రూపంలో నివసించి ఉన్నవాడు వాసుదేవుడు. సో అటువంటి వాసుదేవునైన నా యందు సమాహితేన సమాహితమైనటువంటి మనస్సు చేత అంటే మా సమాహితమైనటువంటి దేని చేత? అంతరాత్మన అంతఃకరణైన అంటే మనస్సు చేత శ్రద్ధావాన్ శ్రద్ధదాన సన్ శ్రద్ధ కలిగి ఉండి అంటే మూఢనమ్మకము కాకుండా అనుభవపూర్వకంగా తెలుసుకుని ఉండుట అది శ్రద్ధ. శ్రద్ధదాన సన్ భజతే యహ మాం ఎవడైతే నన్ను భజిస్తాడో సహ అతడు మే మమ నాకు అంటే నా అభిప్రాయమునకు యుక్తతమః అతిశయేన యుక్తః అని మే మతః అనే నా యొక్క అభిప్రాయము అభిప్రేత మే అభిప్రేత ఆ మే తీసుకొచ్చి అక్కడ పెట్టుకుంటే మమ అభిప్రాయ అని అర్థం. అటువంటి యోగి ఎవరైతే ఉంటాడో అతడు యోగులందరిలోకి శ్రేష్ఠుడు అని నా అభిప్రాయం. సో మద్గతేన అంతరాత్మన అనేది ఇక్కడి నుంచి నెక్స్ట్ 7వ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు భక్తి యోగం స్టార్ట్ అవుతుంది. భక్తి యోగానికి బీజము ఆ పదము మద్గతేన అంతరాత్మన అంటే అంతఃకరణము పరమాత్మకేసి లగ్నము చేసి ఉన్నటువంటి అంతఃకరణము. భక్తి యోగానికి ఒక 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 రకంగా 7వ చాప్టర్లో చెప్పేదానికి బీజము అది మద్గతేన అంతరాత్మన అంటే 7వ చాప్టర్లో కొంచెము డీటెయిల్డ్గా టాపిక్ అటుకేసి మారుతుంది. దానికి బీజరూపమైనటువంటి శ్లోకము చదువుదాం. శ్లోకం ఒకసారి. యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం.